నుంచి కంపెనీ నుంచి నెయ్యి, అక్కడ నెయ్యి లేదు, వాళ్ళు ఏమాత్రం ప్రొక్యూర్ చేయలేదు, కేవలం వాళ్ళు ఏదో కృత్రిమమైన పద్ధతుల్లోనే వేరే వాళ్ళ తరఫున తీసుకొని ఏఆర్ డైరీ ఇంకోటి ఇట్లాంటివి తీసుకొని వాళ్ళు ఇన్ని లక్షల టన్నుల నెయ్యి ఇక్కడికి తిరుపతి కొండకు తిరుపతి లడ్డు కోసం సరఫరా చేశారు అని. ఇది సిట్ యొక్క కోర్టుకు సమర్పించిన దీంట్లో ఉంది, అభియోగ పత్రం ఛార్జ్షీట్లో ఉంది అని నిన్న తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియాతో మాట్లాడారు, ముఖ్యంగా పట్టాభి మాట్లాడినట్టున్నారు. ఓకే, బోలేబాబా ట్రస్ట్ దీన్ని ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఇప్పుడు దాని ద్వారా నెయ్యి వచ్చిందన్నారు, వాళ్ళు ఇన్ని రకాలైన రసాయన పదార్థాలు తీసుకొచ్చారు, అవన్నీ కలిపారని. ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి వర్మ. మొదటిది, ఇది మొదలైనప్పుడు యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్నది పోయి ఇప్పుడు కెమికల్స్ కలిపారు అన్నదానికి వస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సిట్ కాదు సిబిఐ ద్వారా దర్యాప్తు జరపమని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు అని చెప్పాక సిబిఐ తీసుకుంది. ఇప్పుడు సిబిఐలో భాగమైన సిట్ అనేది అంటున్నారు. నేనేమంటానంటే బోలేబాబా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని ఎవరంటారు? న్యాయస్థానంలో పెట్టినప్పుడు న్యాయస్థానం దాన్ని చూసి చెప్తుంది కదా. ఇప్పుడు అప్పుడేమో యానిమల్ ఫ్యాట్ వాడినందువల్ల భక్తుల యొక్క ఏదో హాని జరిగిందని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇలా అనడం వల్ల దెబ్బతిన్నాయని కోర్టు చెప్పింది. ఇప్పుడు ఎందుకైతే ఒక 2-3 ఏళ్ల కిందట జరిగినటువంటి ఒక